అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. హజరత్ అబూబకర్ రజల్లాహు గారి రూపురేఖలు గుణగణాలు ఎలా ఉండేవో తెలుసుకుందామా. హజరత్ అబూబకర్ రజల్లాహు గారు తెల్లగా పక్కపలుచుగా ఉండేవారు. బుగ్గలు సొట్టబోయి ఉండేవి. కళ్ళు కొంచెం లోపలికి ఉండేవి. తల మీద ముందు భాగంలో వెంట్రుకలు ఉండేవి కావు. శిరోజాలకు గోరింటాకు పూసుకునేవారు. కొంచెం వంగి నడిచేవారు. వేలుకి వెండి ఉంగరం ఉండేది. హజరత్ అబూబకర్ రజల్లాహు గారు ఉదార స్వభావి. అత్యధిక దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. పేదలను అన్ని విధాలా ఆదుకునేవారు. ఎంతో మృదు హృదయుడు ఆయన. దివ్య ఖురాన్ను పఠిస్తూ దుఃఖించేవారు ఆయన. అయితే ఆయన ఎంతో ధైర్యశాలి, పరాక్రమవంతుడు కూడా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంతగానో అభిమానించేవారు. దేవునికి ఎక్కువగా భయపడుతూ ఉండేవారు. ఎంతో భక్తిపరులు కూడా. రాత్రి వేళలో ఎక్కువగా ఆరాధనలో గడుపుతూ ఉండేవారు. పగటి వేళలో ఉపవాసం పాటిస్తూ ఉండేవారు. సంఘసేవ కోసం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తిగా అనుకరించడానికి ప్రయత్నం చేసేవారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.